హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి పౌర్ణమి కదండి ఈరోజు. ఈ పౌర్ణమి టైంలో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్ షఫల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 times. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫీలింగ్స్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. అండ్ ఇది పౌర్ణమికి అమావాస్యకి ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ కానీ ఎనర్జీ షిఫ్ట్స్ కానీ చాలా ఉంటాయి. కాబట్టి ఈ పౌర్ణమి టైంలో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం, వాళ్ళ ఆలోచనలు ఏంటి మీకోసం అనేది ఈ వీడియో టాపిక్. పౌర్ణమికి అమావాస్యకి లైక్ పంచభూతాల్లోనూ ఫ్లక్చుయేషన్ మీకు కనిపిస్తుంది. అలాగే మన ఎనర్జీస్లో కూడా చాలా చేంజ్ అనేది వస్తుంది. ఏదైనా మ్యాజిక్ లాంటిది జరుగుతుంది. సో ఈ టైంలో ఏంటంటే ఒకవేళ ఈ టైంలో పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకున్న సరే తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ టైంలో రీడింగ్ అనేది చాలా యాక్యురేట్గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరైతే వీడియో ఇంకా లైక్ చేయలేదో వాళ్ళు లైక్ చేయండి, త్వరగా లైక్ అయితే చేయండి. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ఇది నాదేనేమో, ఇది నా కోసమేనేమో అని అయితే ప్రయత్నాలు చేయకండి. చూసుకోండి, మీ సిచ్యువేషన్ చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోండి. బికాజ్ ఇది కలెక్టివ్ రీడింగ్, యూట్యూబ్లో చూసే అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను అడిగేటప్పుడు మా వ్యూవర్స్ పర్సన్స్ అని అడుగుతాను. ఎవరి పర్సన్ ఎనర్జీ ఏది క్యాచ్ అవుతుందో నాకు తెలియదు. కాబట్టి వచ్చిన కార్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఆ సిచ్యువేషన్ మీకు ఉంది, మీ లైఫ్లో ఉంది అంటే మీరు తీసుకోవచ్చు. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ ఫర్దర్గా ఈ రిలేషన్ ఎలా వెళ్తుంది, ఎందుకు ఈ పర్సన్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు నాతో ప్రాపర్గా మాట్లాడట్లేదు, సో మ్యారేజ్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, లవ్ గురించి కావచ్చు, జాబ్ కోసం, హెల్త్ వైజ్, కెరియర్ వైజ్, మ్యారేజ్. సో ఎవరి 1-to-1 సెషన్ కావాలి, మీకు మీ ప్రాబ్లంకి ఒక క్లారిటీ కావాలి అంటే కనుక తప్పకుండా పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ మాకు రీయూనియన్ అవుతుందా లేదా, మాకు ఈ ఫ్యూచర్లో ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా, సో ఇట్లా యూనివర్స్, ఏంజల్స్, gratitude at present
మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ పౌర్ణమి టైంలో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మా వ్యూయర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూయర్స్ కోసం. హ్యాంగ్డ్ మ్యాన్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 10 of Pentacles, 6 of Pentacles, 9 of Pentacles, 3 of Wands, 4 of Swords, 5 of Wands, Moon, Page of Swords, 7 of Wands, 7 of Swords, 7 of Pentacles, 777 కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 9 of Swords. సో ఈ పర్సన్ మళ్ళీ పౌర్ణమి ఎనర్జీస్లో మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటున్నారండి, మీ ప్రేమ కోరుకుంటున్నారు, మీ అటెన్షన్ కోరుకుంటున్నారు, మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే లవ్, వాళ్ళు మీ మీద చూపించే లవ్ మీరు అనుమానిస్తున్నారేమో, తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. సో వీళ్ళేదో మళ్ళీ నన్ను ఇంప్రెస్ చేయడానికో లేకపోతే సింపతి కోసం ఈ పర్సన్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ నా లైఫ్లోకి వస్తున్నారు అనుకుంటున్నారు. సింపతి కోసం ఏం కాదు. సో వాళ్ళు జెన్యూన్గానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, జెన్యూన్గానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. సో వాళ్ళు చేసిన తప్పు మేబీ రియలైజేషన్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్ మీకు తన లవ్ ఆఫర్ చేయడానికి మీ లైఫ్లోకి వస్తున్నారు. హెరోఫెంట్, నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ సెపరేట్ కనుక మ్యారేజ్ అయ్యి ఉంటే, ఆర్ఎల్స్ ఒకరికి మ్యారేజ్ అయ్యి ఇంకొకరి మ్యారేజ్ అవ్వలేకపోయి ఉంటే కనుక ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి ఆలోచించి ఈ పర్సన్ మేబీ మీ లైఫ్లోకి వస్తున్నారు. మ్యారేజ్ కానీ, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కానీ, లాంగ్ టర్మ్గా మీతో ఉండాలని కానీ, మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని కానీ, సో ఏదైనా సరే ఎవరో గైడెన్స్ తీసుకున్నారు ఈ పర్సన్, వేరే ఏదైనా ఆస్ట్రాలజర్ని కానీ, స్పిరిచువల్ పర్సన్ని కానీ, లేకపోతే ఇంకెవరినైనా గైడెన్స్ తీసుకున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. అందుకే రియలైజ్ అయ్యి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి లవ్ ఆఫర్ చేయడానికి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్స్ కోసం ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్, హెరోఫెంట్, మ్యారేజ్, కమిట్మెంట్, లవ్, మీతో న్యూ బిగినింగ్స్, ప్యాషనేటెడ్లీ న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. మీతో మాట్లాడడం ఈ పర్సన్కి ఇష్టం. క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి, నైట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి. చాలా లవ్ ఉంది మీరంటే. నేను చెప్పేది కాదు, కప్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి నేను అట్లా చెప్పాల్సి వస్తుంది. ఈ పర్సన్కి మీరంటే చాలా లవ్ ఉంది. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లవ్ మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండా దాచిపెట్టి ఉండొచ్చు, హైడ్ చేస్తూ ఉండొచ్చు. బయటపడితే ఏమన్నా వాళ్ళు తక్కువ అయిపోతారేమో అన్నట్టు వీళ్ళ లవ్ ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్రెస్ చేయలేదేమో. ఇప్పుడు మీతో వాళ్ళ లవ్, వాళ్ళ ఫీలింగ్స్ అది ఓపెన్ అప్ అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ సెల్ఫ్ లవ్లో ఉన్నట్టున్నారు. మీరు చూపించే లవ్ కూడా ఇప్పటిదాకా ఈ పర్సన్కి సరిగ్గా అర్థం అవ్వలేదు అనుకుంటాను. మీ ప్రేమ ఈ పర్సన్ సరిగ్గా అర్థం అవ్వలేదు అనుకుంటాను. కానీ తనకి తానే ప్రయారిటీ ఇచ్చుకుంటూ, తనకి తానే ముందు పెట్టుకుంటూ, తర్వాత ఇంకెవరైనా అన్న టైప్లో ఈ పర్సన్ ఉన్నారు. కానీ ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ ప్రేమ, మీ లవ్, మీరు ఈ పర్సన్ మీద చూపించే ఎఫెక్షన్, అది అర్థం మీరు ఈ పర్సన్కి తిన్నారా అని కానీ, లేకపోతే ప్రతి విషయంలో ఆ పర్సన్కి మీరు చూపించే కేరింగ్ కానీ, అది అర్థం చేసుకొని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్.
మీరే తనకి రైట్ పార్ట్నర్, మీరే తనకి కౌంటర్ పార్ట్నర్. సో ఇప్పుడు మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ పర్సన్ చూడండి ఇప్పటిదాకా లైక్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు, లైక్ స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. లైక్ ఎలా అంటే లైక్ ఫ్యామిలీకి మీకు మధ్య ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక, ఇది ఫ్యూచర్లో ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియక ఈ పర్సన్ మీకు చాలా చెయ్యాలనుకుంటున్నారు, కానీ ఏం చెయ్యాలి, ఒకవేళ తను ఏమైనా స్టెప్ తీసుకుంటే అది ఫ్యూచర్లో రాంగ్ స్టెప్ అవుతుందా, రైట్ స్టెప్ అవుతుందా అన్న టైప్లో ఈ పర్సన్ ఆలోచించి భయపడి ఈ పర్సన్ ఏంటంటే స్ట్రక్ లాగా అయిపోయారు. అంటే ఫర్దర్గా మూవ్ అయితే, ఫర్దర్గా కంటిన్యూ అయితే తనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తుందా, తన వల్ల మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తుందా, మీ ఇద్దరి వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా, మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా ఫామ్ అవుతాయా. సో ఇట్లా భయపడుతూ ఈ పర్సన్ ఏంటంటే మీతో పౌర్ణమి ఎనర్జీస్లో కూడా ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. లైక్ ఇప్పటిదాకా ఈ పర్సన్ స్ట్రక్గా ఉన్నారు. లైక్ మీతో ఎక్కువ మాట్లాడకుండా, మీరు ఏం అడిగినా సరే సమాధానం చెప్పకుండా, మీకు మెసేజ్ చేయకుండా, కాల్ చేయకుండా, మాట్లాడినా ఏదో అలా మాట్లాడడము, పైన మాట్లాడడమే. కానీ ఆ పర్సన్ ఏంటంటే మీరు ఈ పర్సన్ని ఎక్కువ మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు సరే, తను ఏంటంటే తన సిచ్యువేషన్ వల్ల మీతో ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నారు. లైక్ అది ఫ్యామిలీ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా రీజన్ వల్ల అయినా కావచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ఫర్దర్గా ఎలా కంటిన్యూ చేయాలో, ఎలా ఉంటుందో అని భయపడి స్ట్రక్గా అయిపోయారు. స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి అవేకనింగ్ అనేది జరిగింది, రియలైజేషన్ అనేది అయింది. సో మీ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలన్న ఆలోచన ఈ పర్సన్కి వచ్చింది. మీరు తనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్ మేబీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, మళ్ళీ మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గాడ్ మిమ్మల్ని తన లైఫ్లోకి గిఫ్ట్ లాగా ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తను లూజ్ చేసుకోవాలనుకోవట్లేదు. మళ్ళీ దీన్ని పొంది తీరాల్సిందే అన్న టైప్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీ విషయంలో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మేబీ ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ రిప్రజెంట్ చేస్తుంది. ఫ్యామిలీ వల్ల మీకు దూరం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఈ పర్సన్ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, మీతో కలిసి ఈ పర్సన్ ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు. లైక్ మీరు, మీ పార్ట్నరు, 2 కిడ్స్ ఇలా ఉండాలనుకుంటున్నారు. ఎప్పటికీ విడదీయలేని బంధంలాగా ఉండిపోవాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మేబీ ఫ్యామిలీ వల్ల కానీ, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ ఇక్కడ మీ మధ్య డిస్టర్బెన్స్ వచ్చి ఉంటే కనుక ఈ పర్సన్ తప్పకుండా మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో కలిసి ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మీకు మీ పర్సన్ ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్. తను మీకు ఈసారి టైం కూడా ఇవ్వడానికి, మీకంటూ ఎంతో కొంత టైం ఇవ్వాలి అని డిసైడ్ చేసుకున్నారు. గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీకంటూ టైం ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీతో పాస్ట్లో ఎట్లా హ్యాపీగా ఉన్నారో మళ్ళీ అట్లాగే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే గ్రౌండెడ్గా ఉండాలనుకుంటున్నారు. సో మీ విషయంలో మీరు తనకి కరెక్ట్ పార్ట్నర్ అన్న ఫీలింగ్ ఈ పర్సన్లో ఉంది. అండ్ ఇప్పటిదాకా ఏ ఛాన్స్ తీసుకోకుండా ఎన్నిసార్లు మీరు అవకాశాలు ఇస్తున్నా సరే, ఈ పర్సన్ ఎన్నిసార్లు మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా సరే, ఎన్నిసార్లు మీరు అవకాశాలు ఇస్తున్నా సరే అది ఈ పర్సన్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీరు తన ముందుకెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించినా సరే, తనకు ముందు కనిపించినా సరే, మేబీ ఈ పర్సన్ ప్రాపర్గా చూడకపోవడం కానీ, ప్రాపర్గా రిసీవ్ చేసుకోకపోవడం కానీ ఇట్లా ఏమైనా చేసుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ టైంలో, ఈ ఎనర్జీస్లో ఈ పర్సన్ మిమ్మల్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తున్నారు. ఆర్ఎల్స్ మీరు ఈ పర్సన్తో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు. లైక్ ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారండి, మ్యారేజ్ చేసుకోవాలి, 2 పిల్లలు ఉండాలి. ఒకవేళ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ కిడ్స్ ఉన్నా సరే మీతో ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవాలి అనుకుంటున్నారు.
రీయూనియన్ అయ్యి మీతో ఎమోషనల్ బాండింగ్స్ ఎక్కువ పెంచుకోవాలి. మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్ అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పర్సన్ మీకు గిఫ్ట్స్ కానీ మీకు ఏదన్నా మీ దగ్గర నుంచి ఏదన్నా మనీ తీసుకొని ఉంటే కనుక అది మనీ మీకు రిటర్న్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, మీకు చాలా గిఫ్ట్స్ ఇవ్వాలి, మీకు సర్ప్రైజెస్ ఇవ్వాలి, ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేయాలి, టైం ఇవ్వాలి. మీకు ఇప్పటిదాకా ఈ పర్సన్ టైం ఇవ్వలేదు అంటే టైం ఇవ్వాలి అనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్కి అట్ ప్రజెంట్ మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, చాలా చాలా అట్రాక్షన్ ఉంది. మిమ్మల్ని మీరు ఎట్లా క్యారీ చేస్తారో, మిమ్మల్ని మీరు ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటారో, మిమ్మల్ని మీరు ఎట్లా చూసుకుంటారో అది చూసి ఎవరైనా ఇంప్రెస్ అవుతారు, ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. సో అట్లాగే ఈ పర్సన్కి కూడా మీరంటే ఓకే, ఆ పర్సన్ ఎన్ని చిక్కుల్లో ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్సెస్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఎన్ని డిస్టర్బెన్స్ అయినా సరే తనని ఇంకా మీరు విడిచిపెట్టాలి అనుకోవట్లేదు. తనే కావాలి, తనతోనే రీయూనియన్ అవ్వాలి. ఇంకెవరైనా వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నించినా మీరు వాళ్ళతో ప్రాపర్గా మాట్లాడకపోవడం కానీ, తన విషయంలో మీరు చాలా డెడికేటెడ్గా ఉండడం కానీ, ఇది చూసి ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు క్యారీ చేసుకునే విధానానికే ఈ పర్సన్ చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటిదాకా మీరేమన్నా అప్రోచ్ అవుతారేమో అని చెప్పేసి వెయిట్ చేశారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసి ఫ్యూచర్లో ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు. అండ్ బిజినెస్ కూడా అట్లాంటిది ఏమైనా చెయ్యాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బిజినెస్ కానీ లేకపోతే జాబ్ కానీ ఏదైనా చెయ్యాలి, ఏదైనా జాబ్ సంపాదించాలి, బిజినెస్ చేయాలి అని ఈ పర్సన్ ఉంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీతో కలిసి కూడా ఈ పర్సన్ ఫ్యూచర్లో ఉండాలి అని అనుకుంటున్నారు. ఉండాలా లేదా అనే సిచ్యువేషన్కి ఇప్పటిదాకా ఈ పర్సన్ స్ట్రక్ అయ్యారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారండి, దూరం నుంచి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీ ప్రతి యాక్టివిటీస్ ఈ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు. స్పైయింగ్ ఇక్కడ 2 times వచ్చింది. ఈ పర్సన్ మిమ్మల్ని బాగా స్పైయింగ్ చేస్తున్నారు అండ్ చేస్తారు కూడా. అమావాస్య ఈ పౌర్ణమి టైంలో కూడా మీ పర్సన్ మిమ్మల్ని బాగా స్పైయింగ్ చేస్తారు. అది ఆన్లైన్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్లైన్ అవ్వచ్చు. ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తారు దూరం నుంచి. ఈ పర్సన్కి ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అంటే ఈ పర్సన్కి ప్రాపర్ స్లీప్ లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతున్నారు. నిద్రలో కూడా మీరే గుర్తొస్తున్నారు. ఎంత గుర్తు చేసుకోకూడదు, ఎంత తలుచుకోకూడదు, ఎంత గుర్తు చేసుకోకూడదు అంటే ఇంకా అంతే ఎక్కువ గుర్తొస్తున్నారు, ఇంకా అంతే ఎక్కువ తలుచుకుంటున్నారు. ఎంత తీసి పక్కన పెట్టాలన్నా మీ ఆలోచనలే. డ్రీమ్స్లో కూడా మీరే వస్తున్నారు, కల్లో కూడా మీరే వస్తున్నారు. సో ఈ పర్సన్ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, ప్రాపర్ స్లీప్ లేదు అండ్ చాలా డిస్టర్బ్ ఉన్నారు. మీకు మీ పర్సన్కి మధ్య చాలామంది ఇన్వాల్వ్ అయ్యి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. లేకపోతే చాలా ఆప్షన్స్, చాలామంది పీపుల్ వచ్చి మేబీ అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. మీకు మీ పార్ట్నర్కి మధ్య చాలామంది డిస్టర్బ్ చేశారు, లేకపోతే మీ ఇద్దరే చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకున్నారు. మిస్అండర్స్టాండింగ్స్ కానీ, డిస్టర్బెన్స్ కానీ ఇట్లా చాలా క్రియేట్ చేసుకున్నారు. మేబీ అది థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఫ్యామిలీస్ ఇక్కడ ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. 10 of Cups కింద 5 of Wands వచ్చింది అంటే అది ఫ్యామిలీ వల్ల అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీకు మీరైనా ఓవర్ పొసిటివ్నెస్తో కానీ, ఓవర్ ఇదితో కానీ మీకు మీరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. సో ఇప్పుడు మూన్ ఎనర్జీ వచ్చింది చూడండి, పౌర్ణమి ఎనర్జీస్లో మూన్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్ మీకోసం చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య తెలియకుండా ఎక్కడో దూరం పెరిగిపోతుంది, డిస్టర్బెన్స్ పెరిగిపోతుంది, గ్యాప్ పెరిగిపోతుంది అని మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. తనని మీరు అనుమానించడమో, మిమ్మల్ని తన అనుమానించడమో ఏదో జరుగుతోంది. ఏదో తెలియని ప్రాబ్లం మీ ఇద్దరి మధ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అది మీ పర్సన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. తనని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమో, మిమ్మల్ని తను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమో ఏదో జరుగుతోంది మీ రిలేషన్లో. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు.
ఆ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు, మీరు కూడా ఈ పర్సన్ కోసం చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకు ఇలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చింది, ఎందుకు ఇలా ఇంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇట్లా మీరు కూడా ఈ పర్సన్ వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు. పేజ్ ఆఫ్ వర్డ్స్, ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ అంత పెద్దగా యాక్షన్ తీసుకోవట్లేదు, మిమ్మల్ని ఇంప్రెస్ చేసే అంత యాక్షన్ తీసుకోవట్లేదు. అది ఎటుపోయి ఎటొస్తుందో అన్న భయం ఈ పర్సన్లో ఉంది. పేజ్ ఆఫ్ వర్డ్స్, ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. మేబీ మీ ఇన్స్టాగ్రామ్స్కి కానీ, లేకపోతే మీ స్టేటస్లకు కానీ, మీ డీపీస్కి కానీ లైక్ చేయడం కానీ, లేకపోతే మీకు కనెక్టెడ్గా ఉండడానికి తన వైపు నుంచి తను ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ప్రాపర్ ప్రయత్నం కాదు, అది ప్రాపర్ ఎఫర్ట్ కాదు. ఎఫర్ట్ పెట్టట్లేదు అనేది కాదు, బట్ అది ప్రాపర్గా ఈ పర్సన్ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు బికాస్ ఆఫ్ పేజ్ ఎనర్జీ కదా, ఇన్మెచ్యూరిటీ, భయం. ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు. సో ఇంకా ఏదైనా ఎక్కువ చేస్తే మీరు ఎక్కడ ఈ పర్సన్ని బ్లాక్ చేస్తారో, కంప్లీట్గా మీరు ఎక్కడ తనకి దూరం అయిపోతారేమో అని తను ఫీల్ అవుతున్నారు. చూడండి, బిగ్ ఎఫర్ట్ ఏదైనా తీసుకోవాలి అంటే మీరు తనకి ఇంకా ఎక్కడ కంప్లీట్గా దూరం అయిపోతారేమో, కంప్లీట్గా మీరెక్కడ మీ బౌండరీస్, నువ్వు నాదా, నీ హద్దుల్లో నువ్వు ఉండు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, అంతకన్నా ఎక్కువ వస్తే కనుక నేను నిన్ను బ్లాక్ చేస్తాను, నువ్వు ఎంతలో ఉండాలో, ఎంతవరకు రావాలో అంతవరకే ఉండు, ఓవర్గా తీసుకొని రావద్దు అని మీరెక్కడ అంటారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. అందుకే తను యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ అది పెద్ద యాక్షన్ కాదు. ప్రజెంట్ ఈ పర్సన్ భయంలో ఉన్నారు. మీరు కానీ ఈ పర్సన్ కానీ బ్లాక్ సిచ్యువేషన్, ఒకరికొకరు బ్లాక్ చేసుకోవడం కానీ, ఒకరికొకరు బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. నేను తీసుకునే ఎఫర్ట్స్ వాళ్ళకి సరిగ్గా ప్రాపర్గా అర్థం కానప్పుడు ఎందుకు ఇంకా అనే టైప్లో మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. వీళ్ళు ఎంతసేపు ఇట్లాగే టైం పాస్ చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, పెద్దగా యాక్షన్ తీసుకోరు, నేను ఎదురు చూసి అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుందని మీరే ఈ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఎందుకు గోలా అయిపోతుంది, లేరు అనుకుంటే అయిపోతుంది అని మీరే ఒకవేళ ఈ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఎలాగో ఈ పర్సన్ పెద్దగా యాక్షన్ ఏమీ తీసుకోరు, తన మనసులో ఏముందో తెలీదు, తన మైండ్లో ఏం రన్ అవుతుందో అర్థమయ్యేలాగా ఆ పర్సన్ చెప్పరు. ఎందుకులే ఇంకా ఇదంతా ఇలా రోజులు సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ పెద్దగా నాకు వచ్చేది ఏమీ లేదు, ఈ పర్సన్ మారరు అనుకొని మీరైనా బ్లాక్ చేసి ఉండాలి, ఆ పర్సన్ అయినా బ్లాక్ చేసి ఉండాలి. ఇక్కడ బ్లాక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఈ పర్సన్ అది బయట పెట్టట్లేదు, హైడ్ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్నారు, చూడండి, మిమ్మల్ని చూస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, కానీ అది ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, హైడ్ చేస్తున్నారు. బయటికి మాత్రం బాగానే ఉన్నట్టుగా, లేకపోతే మీకు దూరం అవుతున్నట్టుగా, మీ గురించి ఆలోచించినట్టుగా, తనకి చాలా వర్క్ ఉన్నట్టుగా, తనకి నాకేం పని పాట లేదా, నీ గురించి గంటలు ఆలోచించడం తప్ప అని వీళ్ళు బయటికి అట్లా బ్లఫ్ చేస్తున్నారు, బయటికి అట్లా పోర్ట్రే చేస్తున్నారు, కానీ లోపల ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. బట్ అది బయటికి చూపించట్లేదు. సో ఈ పర్సన్ చూడండి, ఈ రిలేషన్షిప్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలి,
మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, ఈ రిలేషన్ని మళ్ళీ రీగ్రో చేయాలి, రూట్ లెవెల్ నుంచి మళ్ళీ రీగ్రో చేయాలి, ఎఫర్ట్స్ పెడతాను, తను నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎఫర్ట్స్ పెడతాను, అది అవతల వాళ్ళు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, నా ఎఫర్ట్స్ అయితే నేను పెడతాను అని ఈ పర్సన్ అంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎప్పుడైతే మీ నుంచి దూరంగా ఉన్నారో, మీకు దూరం అయిపోయారో అప్పుడే వీళ్ళకంతా బ్యాడ్ టైం జరుగుతోంది. కర్మ టైం అనేది ఫేస్ చేస్తున్నారు. ఎక్కడా కూడా వీళ్ళకి హ్యాపీనెస్ లేదు, ఎక్కడా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఏది చేసినా అది వాళ్ళకి నెగిటివ్గా ఎక్కువ కనిపిస్తుంది, నెగిటివ్గా ఎక్కువ జరుగుతోంది వాళ్ళ లైఫ్లో. పాజిటివిటీ అనేది మీరున్నప్పుడు తన లైఫ్లో పాజిటివిటీ అనేది ఉండేది, మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్లో అంతా కలిసి వచ్చేది. ఎప్పుడైతే మీరు తనకి దూరం అయ్యారో అప్పుడు తన లైఫ్లో అంతా నెగిటివ్సే, అంతా బ్యాడే, అంతా శూన్యమే, ఏమీ లేదు. కాబట్టి చూడండి 9 ఆఫ్ స్వర్డ్స్, ఎంత ఓవర్ స్ట్రెస్ అవుతున్నారో, ఎంత గిల్టీ ఫీల్ అవుతున్నారో. మీరు తనకి దూరం అయిపోయారు, తనే ఇదంతా చేసుకున్నారు, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు, డిప్రెస్డ్ ఉన్నారు, చాలా యాంగ్జైటీ, స్ట్రెస్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇట్లా చాలా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. పడుకుందామన్నా నిద్ర పట్టట్లేదు ఈ పర్సన్కి. మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. మీరు వెళ్ళిపోయిన తర్వాతే వీళ్ళ లైఫ్లో అంతా బ్యాడ్ లక్ వచ్చింది అని, మీరుంటే మళ్ళీ గుడ్ లక్ వస్తుందని, తను చేసిన మిస్టేక్స్ కావచ్చు, తను మిమ్మల్ని అవాయిడ్ చేసిందనే కావచ్చు, ఇక్కడ ఈ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్ విషయంలో కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. సో చూద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో కూడా. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ, ఐఎమ్ సారీ. ఇక్కడ ఇదే కనిపిస్తుంది. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ, నేను చాలా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కానీ, మీకు వాల్యూ ఇవ్వకపోవడం కానీ, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, అందరి ముందు తక్కువ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ముందు తక్కువ చేసి మాట్లాడడం కానీ, మీకు ఇవ్వాల్సిన వాల్యూ కానీ, మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఇవ్వలేకపోవడం కానీ ఫస్ట్లో ఇచ్చి ఉండొచ్చు, తర్వాత మిమ్మల్ని బ్యాడ్గా ట్రీట్ చేసి ఉండొచ్చు. దానివల్ల ఈ పర్సన్ సారీ చెప్పాలి అనుకుంటున్నారు. ఐ హ్యాడ్ నో చాయిస్ సో ఐ లెట్ యూ గో. సో నాకు అవకాశం లేక నేను నిన్ను వదిలేసుకున్నాను, నేను నిన్ను దూరం చేసుకున్నాను, కానీ నా ఇంటెన్షన్ అయితే అది కాదు అని చెప్తున్నారు. ఐ నో యూ స్టిల్ లవ్ మీ, ఐ కెన్ ఫీల్ ఇట్. వాళ్ళకి తెలుసంట మీరు ఇంకా వాళ్ళని ఇష్టపడుతున్నారు, వాళ్ళని ప్రేమిస్తున్నారు, అది వాళ్ళ ఫీల్ అవ్వగలుగుతున్నారంట. ఐ వండర్ వాట్ వుడ్ బీ లైక్ టు కిస్ యూ అగైన్. నేను మళ్ళీ కిస్ చేస్తే ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది అంటున్నారు ఈ పర్సన్. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్. సో ఈ పర్సన్ మీకు తనకి మధ్య ఉన్న ఫన్నీ జోక్స్ కానీ, ఫన్నీ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే మీరు తనతో ఉన్నప్పుడు తనని నవ్వించడానికి మీరేమైనా ఫన్నీ జోక్స్ చేయడం కానీ, లేకపోతే మీరు ఏదైనా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఫన్నీ జోక్స్ చేయడం కానీ ఇంకా ఈ పర్సన్కి గుర్తుందంట. కాబట్టి మళ్ళీ మీరే కావాలనుకుంటున్నారు ఈ పర్సన్.
సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.